శ్రీ శ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం 21వ శ్లోకం చెప్పుకోబోతున్నాం. ఈ రోజు నుంచి మనకి సంస్కృత శ్లోకాల్ని పాడుతున్న వారు శ్రీమతి హరిచందన. లక్ష్మీ శ్రావణికి సోదరి. వీరిద్దరూ కూడాను నాకు మేనకోడళ్ళు. ముందుగా మనం శ్లోకాన్ని సంస్కృతంలో విందాం. ఆ తర్వాత దాని ప్రతిపదార్థ తాత్పర్యాలు చెప్పుకొని తెలుగు పద్యాన్ని విని అప్పుడు విశ్లేషణకి వెళ్దాం. ముందుగా హరిచందన పాడిన శ్లోకాన్ని విందాం. तटिल्लेखा तन्वीं तपनसि वैश्वानरमयी निषण्णां षण्णामप्युपरि कमलानां तव कलां महापद्माटव्यां हृदितमलमायेन मनसा महान्तः पश्यन्तो दधति परमाह्लादलहरी. ఎంతో చక్కగా పాడిన హరిచందనకి ఆశీర్వచనాలు అలాగే అభినందనలు తెలుపుతూ మనం ఈ శ్లోకానికి ప్రతిపదార్థ తాత్పర్యాలను తెలుసుకుందాం. హే శ్రీమాత, తటిల్లేక మెరుపు తీగ వంటి, తన్వీం సూక్ష్మమైన, క్షణప్రకాశ వికాస లక్షణము కలది అని, తపన శశి వైశ్వానరమయీం సూర్యచంద్రాగ్ని రూపము కలది, షణ్ణాం 6 సంఖ్య కలది, కమలానాం పద్మముల యొక్క, అపి ఉపరి మరియు పైభాగమునందు, మహాపద్మాటవ్యాం గొప్ప తామర తోట యందు అంటే ఇక్కడ సహస్రార కమలమునందు, నిషణ్ణాం కూర్చున్న, తవ నీ యొక్క, కలాం అంటే సాధక్యము అనే పేరుగల కళ అన్నమాట. మృదిత క్షాళన కావించబడిన లేదా తొలగింపబడిన, మలమాయేన కామక్రోధాది హర్షట్ వర్గాల మలినములు, మనస మనస్సు చేత, పశ్యంతః చూస్తున్న, మహాంతః మహాపురుషులు అనగా యోగీశ్వరులు, పరమానంద లహరీం ఉత్తమ సుఖానుభవ రసానంద ప్రవాహము, దధతి అంటే పొందుచున్నారు. భావానికి వస్తే మనం, ఓ శ్రీమాత, సూర్యచంద్రాగ్నులమయమైనది మూలాధార స్వాదిష్టాన మణిపూర అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్రాలే అనే 6 కమలాలపైన మహాపద్మాటవీలోని సహస్రారం నందు ఆసీనమై నీ సూక్ష్మమైన మెరుపు తీగ వంటి సాదా లేదా సాదాఖ్య అనే కళను కామక్రోధాదులు మాయా వికారాలు తొలగిన నిర్మల మనస్సు గల మహాత్ములు మాత్రమే దర్శించగలుగుతున్నారు. వారే పరమానందాన్ని అనుభవిస్తున్నారు. ఇది మనకి తాత్పర్యం. ఇప్పుడు తెలుగు పద్యాన్ని కూడా వినేద్దాం. ఇన శశివహ్నిసారమున నింపగు వైద్యుత తన్వియై మరిన్ వనజములారు పైన గల పద్మవనం మున వెల్గుచుండు నీదువన కళాఖ్యగాంచుచును దుష్కృతమాయలు దూరమైన వారనదగుధీరులున్ సతతమందుదురు ఆ పరమార్థ సౌఖ్యంబునన్. అనురాధ గారు ఈ పద్యాన్ని కూడా ఎంతో చక్కగా పాడి మనకి వినిపించారు. మరొకసారి అభినందనలు తెలుపుతూ ఇప్పుడు విశ్లేషణలోకి వెళ్దాం. మనం క్రితం శ్లోకాల్లో మనం సారస్వత్యాన్ని గురించి చెప్పుకున్నాం, అలాగే వశీకరణ గురించి చెప్పుకున్నాం, ఆ తర్వాత నిగ్రహాన్ని గురించి చెప్పుకున్నాం, ఆ తర్వాత నిగ్రహం తర్వాత సాధకుడు అమ్మవారి ఆశీర్వచనం పొంది పరోపకార బుద్ధిని కూడాను పొందుతాడు అన్నది కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఆనందమయ స్థితికి చేరుకునే సాధకుడు గురించి మనం చెప్పుకోబోతున్నాం అన్నమాట. ఇందులో మనకి లలితా సహస్రనామాన్ని అన్వయించుకోవాలి అంటే మనకి తటిల్లతా సమర్చి షట్చక్రోపరి సంస్థిత అంటే 107, 108, బిసతంతు తనీయసి 111ది,
మహాపద్మాటవీ సంస్థ. ఇది 59వది. అంతర్ముఖ సమారాధ్య. ఇది 870వ నామం. ఇవన్నీ కూడాను ఈ శ్లోకానికి అర్థాన్ని చెప్పేవే అన్నమాట. ఇందులో మొదటిదైన తటిల్లతా సమరుచిః అంటే మెరుపు క్షణికమైనా సరే అది చాలా వేగం గల కాంతి పుంజంతో కూడుకొని ఉంటుంది కదా! కన్నులు మిరుమిట్లు గొలిపే కాంతి కలది ఈ దేవి అని అర్థం. అజ్ఞానం అనే మాయను తొలగించే దివ్యజ్యోతి ఈ దేవి. అలాగే వెన్నెముకలో ఉండే ఇడా పింగళ నాడుల మధ్య సహస్రారం దగ్గర నుండి మూలాధారం వరకు ఉండే సుషుమ్న నాడి కూడాను ఇలాగే వెలుగును ప్రసరింపజేస్తుంది. ఈ సాధనా ప్రక్రియలో అది మిరుమిట్లు గొలుపుతూ ప్రకాశిస్తుంది. దీన్నే నల్లని మేఘాల మధ్యలో ఉండే విద్యుత్ ఉత్సర్గంలాగా వెలువడే మెరుపు తీగతో కూడాను పోల్చి చెప్తుంటారు మనకి. మంత్రపుష్పంలో మనం ఎప్పుడూ వింటాం. నీలతో యద మధ్యస్థాత్ విద్యుల్లేఖ ఇవ భాస్వర అంటూ. అంటే నీలమేఘం మధ్య నుండి ప్రకాశించే మెరుపు తీగ వలె అన్నది. అంటే కంటికి మెరుపు తీగ ఎలాంటిదో సాధకుడికి అమ్మవారు అలాంటిది అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మెరుపు తీగ ఆ తర్వాత వచ్చే నామం మనకి షట్చక్రోపరి సంస్థిత అన్నారు. ఉపాసకుని సాధనలో అమ్మవారు సుషుమ్న మార్గం గుండా మూలాధారాది షట్చక్రాలను అధిగమించి వాటన్నిటికీ పైన ఉన్న సహస్రార పద్మంలో చింతామణి గృహంలో శివుని పర్యంకం మీద హాయిగా స్థిరంగా ఉంటుంది కాబట్టి ఆవిడ షట్చక్రోపరి సంస్థిత అని నామం చెప్పబడింది అనమాట. భావనోపనిషత్తులో కూడాను చిచ్చంద్రమయీ సర్వాంగ శ్రవణం స్నానం అంటారు. అంటే కుండలిని శక్తి సుషుమ్న నాడి ద్వారా మూలాధారం నుండి క్రమంగా 6 కమలాలను అతిక్రమించి సహస్రారంలోకి ప్రవేశించగానే అక్కడ చంద్రమండలము స్వాదిష్టానగతమైన అగ్ని యొక్క వేడి చేత కరి సాధకుడి శరీరంలోని 72,000 నాడుల్ని అమృత స్నానం చేయిస్తుందన్నమాట. ఇలా చంద్రమయీ శక్తిగా సర్వాంగాలను స్నానం చేయించడం ఈ సాధకుడు సాధించే లక్ష్యం అన్నమాట. విసతంతు తనీయసి. దీనికి విసతంతు కమల నాళాంతర తంతు తద్దత్తనీయసి అతిశయేన కృషాకృతి నివారసూకావతన్వీ పీతాభాస్వత్యానుపమే ఇది శృతే. కులామృత రసికేత్యారభ్య ఏతత్పర్యంతముక్తా ప్రక్రియ సర్వాపి స్పష్టీకృత. వామకేశ్వర తంత్రి భుజంగాకార రూపేణ మూలాధారం సమాశ్రితా శక్తి కుండలీనామ బిసతంతు నిభా శుభా మూలకందం ఫణాగ్రేణ దృష్ట్వా కమలకందవత్ ముఖేన పుచ్చం సంగృహ్య బ్రహ్మరంధ్ర సమన్విత పద్మాసనగత స్వస్థ అంటూ చాలా పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇందులో తామరతోడులోని దారం వల్లే సూక్ష్మమైనది, మిక్కిలి కృషించినట్టుగా సన్నగా ఉన్నది, వడ్ల గింజలో ములికి వలె సూక్ష్మమైనది, అనుస్వరూపమైన పీతవర్ణం కలది అని శృతి చెప్తోంది మనకి. అలాగే కులామృతైక రసిక అనే నామం మొదలు ఈ నామం వరకు చెప్పబడిన ప్రక్రియ అంతా కూడాను ఒక విభాగానికి చెందినదిగా ఇక్కడ మనకి స్పష్టీకరించారు. అలాగే మనకి వామకేశ్వర తంత్రంలో సర్పాకారంగా మూలాధారమును ఆశ్రయించి కుండలిని శక్తి ఉంది. అది తామరతూడులోని దారం వంటిది. అది చాలా శుభకరమైనది. కమలంలోని కర్ణిక వలె ఈ మూలాధార కర్ణిక యందు అది బ్రహ్మరంధ్రంతో కూడి పద్మాసనంలో ఉంటుంది ఈ కుండలిని అంటూ చెప్తున్నారన్నమాట. ఆ తర్వాత దానికి అది ఏ విధంగా ప్రేరేపించబడి పైకి వెళ్తుంది ఇవన్నీ కూడాను ఇందులో చెప్తుంటారు. దీని తర్వాత నామం మనకి మహాపద్మాటవీ సంస్థ అని ఇంకొకటి చెప్పుకున్నాం. అది కూడా మనం తెలుసుకుంటే కనుక సూర్యుని తేజస్సుకు పద్మాలు ఏ విధంగా వికసిస్తాయో మనం నేను చెప్పుకున్న శ్లోకంలో కూడాను శుక్రం యొక్క సూక్ష్మ స్థితిలో ఉండే ధాతువులు తేజస్సు అని అనుకున్నాం కదా మనం. ఈ సుషుమ్న మార్గం ద్వారా ఊర్ధ్వగతిలోకి పోయే కుండలిని శక్తి అంటే తేజస్సే అన్నమాట. సుషుమ్న మార్గం ద్వారా తేజస్సు పైకి వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో ఉండే మూలాధారాది షట్చక్రాలను స్పృశిస్తూ చివరికి సహస్రారం చేరుకుంటుంది అంటూ ఈ నామం కూడా మనకి అదే సూచిస్తుంది. ఇక్కడి నుండి అమ్మవారి పాదాల ద్వారా స్రవింపబడే అమృత ధారలు ఈ సుషుమ్న మార్గం ద్వారా కిందకు వస్తూ షట్చక్రాల్ని సృజించి తడుతుంటాయి. అప్పుడు ఆ చక్రాలు పద్మాల్లాగా వికసనం పొందుతాయి అన్నమాట.
అందుకని షట్చక్రాలను షట్పద్మాలని కూడాను అంటుంటాం. వీటిని పైన ఉన్న సహస్రమే ఈ మహాపద్మం అన్నమాట. ఈ మహాపద్మంతో కూడి ఉన్న షట్పద్మ మార్గాన్ని మహాపద్మాటవి అంటారు. మహాపద్మాటవిలో ఎప్పుడూ కూడాను పైకి క్రిందకి చెరుస్తూ ఉంటుంది. సహస్రార పద్మంలో అయ్యవారితో కూడి సుస్థిర ఆనందాన్ని చేకూరుస్తుంది కాబట్టి మహాపద్మాటవీ సంస్థ అన్న నామం ఈ అమ్మవారికి సార్థకం అయిపోయిందనమాట. ఇక్కడ మనకి ఉపనిషత్తు వాక్యంలో మూలాధారాద బ్రహ్మరంధ్ర పర్యంతం బ్రహ్మరంధ్ర మూలాధార పర్యంతం గతాగత రూపేణ ప్రదక్షిణం అన్నారు. అంటే ఆరోహణ అవరోహణ క్రమంలో ప్రాణవాయువును 7 చక్రాల్లో పైనుండి కిందకి కింద నుండి పైకి ప్రవహింపచేస్తుంది ఆవిడ. ఈ సహస్ర కమలంలో కేంద్రం నందలి ప్రజ్ఞే కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అది శివుడితో సంకేతిస్తారు మనకి. కుండలిని శక్తి అనే అమ్మవారు సహస్ర కమలంలో కేంద్రంన ప్రజ్ఞా సంకేతుడైన శివునితోటి ఐక్యం చెంది సాధకుని ఉపాసనకి పరమావధిని తీసుకొస్తారు. మనం సహస్ర కమలంలో ఇదివరకు కూడా చెప్పుకున్నాం, శ్రీచక్రం నందలి కేంద్ర బిందువుతోటి సమన్వయపరచుకోవాలి అని. దీన్ని ఆసనముగా తీసుకున్న అమ్మవారు శివశక్తికి రూపిణి అన్నమాట. అయితే ఈ స్థానం నందు ప్రతిపాదించబడే కళ ఏదైతే ఉందో అది సాదాఖ్య కళ అంటుంటారు. ఈ కళనే మనకి సమయ కళ అని, ధ్రువ కళ అని, పరాకళ అని కూడాను అంటుంటారు అన్నమాట. సాధకుడు పంచదశి మంత్రాన్ని ఉపాసించి ఈ షట్చక్ర భేదన చేసి కామాదులు అవిద్య నశించిపోయాక సహస్రారంలో ఉన్న ఈ పరాకళ అనే చంద్రకళను దర్శిస్తాడు. అంటే జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనే మూడింటి ఏకత్వాన్ని నిర్ధారించడానికి శ్రీచక్రోపాసన లక్ష్యం కింద తీసుకుంటారనమాట వారు. జ్ఞాత స్వాత్మా భవేత్ జ్ఞానం అర్ఘ్యం జ్ఞేయం హవిస్థితం శ్రీచక్ర పూజనం దేశం ఏకీకరణమీరితం అంటూ ఇక్కడ మనకి చెప్పుకొస్తారు. అంటే ఈ శ్రీచక్రంలో మనకి అంతరముల వారిగా 3 వివిధ మార్గాలున్నాయి. ఇందులో స్థూల ఉపాసకుల్లో సాధకుడు మానవ శరీరంలోని శ్రీచక్ర ఆవరణముల మధ్య సమన్వయాన్ని సాధిస్తుంటాడు. అలా కాకుండా స్థూల స్థాయిని అధిగమించి సూక్ష్మ స్థాయిలో దాన్ని విభిన్నంగా మనకి చెప్తుంటారన్నమాట. అంటే ఆజ్ఞా సహస్ర చక్రాల మధ్య 9 సూక్ష్మ చక్రాలు ఉన్నట్లుగా మనకి చెప్పబడుతుంటాయి. అవేంటంటే చంద్రమండలము అంటే చంద్రుడు, అర్ధచంద్రుడు చంద్రవంక, రోధిని, నాద, నాదాంత, శక్తి, వ్యాపిక, సమన, ఉన్మన. ఇవి వరుసగా శ్రీచక్రంలో బాహ్య చతురస్రం నుండి కేంద్ర బిందువు వరకు వివరించబడి ఉంటుందన్నమాట. అదొక శ్లోకంలో మనకి ఎప్పుడు చెప్తుంటారు. ఇందో తదర్థే రోధిన్యాం నాద నాదాంత ఏవచ శక్తౌ పునర్వ్యాపికాయాం సమనోన్మనగర ఏవచ మహాబంధో పునశ్చైవ త్రిధా చక్రం తు భావయేత్. ఈ పైన చెప్పుకున్న మనం ఇప్పుడు 9 చక్రాల స్థానము, వాటి నామాల గురించి భిన్న అభిప్రాయాలు ఉంటాయి. అవి ఆజ్ఞా సహస్ర చక్రాల మధ్య ఉన్నవని అంగీకరిస్తారు అందరూ. మానవ చక్రాలు, స్త్రీ చక్రాలు మధ్య ఉండే పొందిక విషయమై 3వ సూక్ష్మతర వివరణ ఇంకొకటి ఉందన్నమాట. అది సులభంగా చెప్పబడ్డా కూడాను అనుభవించడానికి, ఆచరించడానికి చాలా కష్టమైనది. ఈ సమీకరణంలో సాధకుడు శ్రీచక్రము సహస్రారంలో శక్తులు కలవని అనుభవపూర్వకంగానే తెలుసుకుంటాడు. కుండలిని సంపూర్ణంగా జాగృతం చేసిన వారికి మాత్రమే ఇది సాధ్యపడుతుంది. ఇది సమయ సిద్ధాంతం అన్నమాట. అంటే దక్షిణాచారంలో శ్రీచక్రోపాసన భావార్థ రూపంలో ప్రతిపాదిస్తుంది. మానవ చక్రాల్లో మూలాధారము, స్వాధిష్టాన చక్రాల్ని మినహాయించి ఇతర చక్రాల్లో ఉపాసన చేస్తుంటారు. మూలాధార, స్వాధిష్టాన చక్రాలు తామసిక లేక అంధలోకానికి సూచకమైనందున అవి మినహాయించబడ్డాయంటూ పెద్దలు ప్రస్తావిస్తూ ఉంటారు. భావార్థ రూపంలో మానవ చక్రంలో శ్రీచక్రాన్ని ఉపాసించినప్పుడు సాధకుడు పొందే అనుభవాలన్నీ మనకి వివరించబడి ఉంటాయి. మణిపూర, అనాహత, విశుద్ధ ఆజ్ఞ చక్రాల దగ్గర సాధకుడు ఉపాసన చేసి సార్ష్టి, సాలోక్య, సామీప్య, సారూప్య అనుభవాలను వరుసగా అనుభవిస్తాడు. ఆ భక్తుడు దేవిని చాలా దగ్గరగా దర్శించగలుగుతాడు, దేవికి సమీపంలో ఉండగలుగుతాడు, ఆమెతో ఏకత్వాన్ని పొందగలుగుతాడు. సాయుధ్యం పొందడానికి
ముందుగా సాధన కోసం చేసేవి ఇవన్నీ కూడాను. సాయుధ్యం అంటేనే ఇంకా పరమానంద అనుభవం. సాధకుడు శ్వాసను నిగ్రహించి మానవ చక్రాలు వాటికి సరిసమానమగు శ్రీచక్ర ఆవరణాలపైన ఏకాగ్రతను నిలపడాన్ని ధారణ అంటారు. ఈ ధారణను అభ్యసించిన సాధకుడు అనేక శక్తి సామర్థ్యాలను పొందుతాడనమాట. అంటే ఇదివరకు కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం. మూలాధారం దగ్గర చేసిన వాడు భవిష్య జ్ఞానాన్ని, స్వాధిష్టానం దగ్గర చేసిన వాడు గత స్మృతులను జ్ఞాపకం ఉంచుకునే శక్తిని పెంపొందించుకుంటాడు. మణిపూరం దగ్గర ధారణ చేసేవాడికి బుద్ధి బాగా కలుగుతుంది, ధీశక్తి వస్తుందన్నమాట. అనాహతం దగ్గర చేసే ధారణ వల్ల ప్రజ్ఞ, కాలాతీత విషయాలను అవగాహన చేసుకునే శక్తి ఏర్పడుతుంది. విశుద్ధ చక్రం దగ్గర చేస్తే గనక మేధాశక్తి పెరుగుతుంది. దీనివల్ల విస్మృతి అన్నడు కలగదు. ఆజ్ఞాచక్రం దగ్గర ధారణ చేయడం వలన సాధకుడికి ప్రతిభాశక్తి కలుగుతుందన్నమాట. చివరిగా సహస్రారం దగ్గర ధారణ చేయడం వల్ల సాధకుడు పరమోత్కృష్ట జ్ఞానాన్ని పొందుతాడు. మానవ శరీరంలో ఈ చక్రాలు ఏవైతే మనకి కనబడకుండా ఉంటాయో, ఊహా చక్రాలు అంటాం, వాటికి 3 గ్రంథులతోటి మనం బిగిస్తాం అంటూ కూడా చెప్పుకున్నాం కదా. అవే బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి. ఈ బ్రహ్మగ్రంథి మూలాధారం నుండి బయలుదేరి స్వాధిష్టానం దగ్గర కుండలిని భేదిస్తూ ఉంటుందన్నమాట. ఇది బుద్ధిని ఆవహించి ఉన్న మాయను తొలగించి స్వస్వరూప జ్ఞానాన్ని కలుగజేస్తుంది మనకి. అలాగే మణిపూరం దగ్గర స్పృష్ట్యాది రూప బ్రహ్మగ్రంథిని భేదించిన తర్వాత జీవభావ రూప విష్ణు గ్రంథిని భేదించి సాధకుడు స్థూలంలాగానే సూక్ష్మం కూడా అనిత్యం అనే జ్ఞానాన్ని కలుగజేసుకుంటాడు. ఎక్కడ? విష్ణు గ్రంథి దగ్గర. ఆ తర్వాత రుద్రగ్రంథి వస్తుంది. ఈ రుద్రగ్రంథిలో అనాహత చక్రానికి చెందిన గ్రంథులను భేదించి ఇంకా పైకి వెళ్తాడు. ఇది ఆజ్ఞాచక్రం దగ్గర అనాహత చక్రాన్ని దాటిన తర్వాత మాత్రమే సాధించగలడు. విష్ణు గ్రంథిని భేదించి జీవభావాన్ని తొలగించిన తర్వాత రుద్రగ్రంథిని కూడా భేదించి లయాదులను తొలగింపచేసుకుంటాడు. తద్వారా జగన్మాత సాధకుడిని సహస్రారంలోని చిదానంద స్థితికి తీసుకువెళ్తుందన్నమాట. మనకి శివానంద లహరిలో కూడాను కళాభ్యాం చూడాలంకృతం శశికళాభ్యాం నిజతపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరీయం అన్న శ్లోకంలో కూడాను శంకరులు వారు సాదాక్య కళను స్తుతించారనమాట. శివశక్తుల ఏకత్వాన్ని అక్కడ ప్రతిపాదించారు. యంత్రం మనకి హ్రీం బీజత్రయంతో ఉన్న రేఖాయుక్త వలయం అన్నమాట. ఇది ఇప్పుడు చెప్పుకున్నట్టుగానే యంత్రం కానీ బీజాక్షరం కానీ మనంతట మనం సాధన చేయకూడదు. గురుముఖత విద్య నేర్చుకుని సాధించాలి. చివరిగా మనం ముగించే ముందు అంతర్ముఖ సమారాధ్య అన్న నామంతో దీన్ని సమన్వయపరచుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. అంటే ఈ అంతర్ముఖము అంటే ఇక్కడ చిత్తవృత్తిని అమ్మవారి వైపు మళ్లించి ఆరాధించడమే అంతర్ముఖ ఆరాధన అన్నమాట. ఈ ఆరాధనలో అమ్మవారు ఎక్కడో ఉంది, అక్కడికి వెళ్ళాలి, లేకపోతే వెళ్ళలేకపోయాం అనే బాధ, పూజా ద్రవ్యాలు ఇవి ఉన్నాయి అవి లేవు అని ఆలోచన అవేమీ లేకుండా ప్రశాంతంగా సత్వగుణ ప్రధానంగా జరుగుతుందన్నమాట. అమ్మవారికి ఈ రకమైన ఆరాధన చాలా ఇష్టం. ఇది ఎలా జరుగుతుందంటే కుండలిని యోగ పరంగా అన్నిటికీ సమన్వయం చేసి ఈ ఆరాధన జరుగుతుంది. అదే అంతర్ముఖ సమారాధన. మనకి గీతలో కూడా ఒక వాక్యం చెప్తారు. అభ్యాస యోగయుక్తేన చేతసా నాణ్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. నిరంతర స్మరణకు అభ్యాసమనే అంతరంగ సాధన అని సూచించబడుతుందన్నమాట. అభ్యాస యోగంలో నియమింపబడి ఇతర విషయాలపైకి పోకుండా ఉండే చిత్తంతో జ్యోతిర్మయుడైన పరమపురుషుడైన భగవంతుణ్ణి నిరంతరం ధ్యానిస్తున్నట్లయితే అటువంటి యోగి తప్పకుండా భగవంతుణ్ణి పొందగలడు అని ఈ భగవద్గీత శ్లోకానికి అర్థం అన్నమాట. మనం అంతర్ముఖ సమారాధ్యంలో కూడాను ఇదే చెప్పబడి ఉంది. అహం బ్రహ్మాస్మి అన్న మహావాక్యం కూడాను మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. అలాగే దేవో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అన్న వాక్యం కూడాను చక్కగా మనం ఇక్కడ అన్వయించుకోవచ్చు. ఈ అమ్మవారు అంతర్ముఖంగానే జవాబిస్తుంది. ఆవిడని అంతర్ముఖంగా ఆరాధించినప్పుడు మనకి చక్కటి జవాబు వస్తుంది. ఈ రకంగా సాధకుడు అంతర్ముఖుడై అమ్మవారిని కుండలిని శక్తి ద్వారా
దర్శించగలుగుతాడనమాట. మళ్ళీ మనం రేపు మరొక శ్లోకంతోటి ఇదే ఛానల్‌లో ఇదే సమయానికి కలుద్దాం. అంతవరకు సెలవు.